ఎప్పుడు ఈ డ్రెస్సే వేసుకుంటున్నాం కదా! సో, కొత్తగా న్యూ ఇయర్ కూడా వచ్చింది 2024. దానివల్ల ఎప్పుడు ఈ డ్రెస్సే ఏసుకుంటావెందుకు అని మీరు కూడా అడుగుతున్నారు. సించాన్ గాడు కూడా అదే అడుగుతున్నాడు. వాడేదో పెద్ద కొత్త డ్రెస్ వేసుకున్నట్టు. సర్లేండి, కొత్తగా ఏమన్నా డ్రెస్ తీసుకుందాం అంటారా? సరే, తీసుకోవడానికైతే వెళ్దాం. ఈరోజు మంచి షాప్ దగ్గరికైతే వెళ్దాం అనుకుంటున్నాను. ఈసారి తీసుకునే డ్రెస్ అయితే చెమ్కి చెమ్కిలా మెరవబోతుందన్నమాట. అద్భుతమైన డ్రెస్ తీసుకోబోతున్నాం. ఓకే, లేట్ చేయకుండా సించాన్ గాడి దగ్గరికి వెళ్దాం. వీడు ఏం చేస్తున్నాడు? సించాను, అయ్యో సించాన్, రేయ్ ఎక్కడున్నారా సించాన్? సించాన్ ఎక్కడున్నా? అరే, ఎక్కడున్నాడు? రే, ఇక్కడే ఉండి పలకమేంట్రా పిలుస్తుంటే? అబ్బా, ఇంట్రెస్టింగ్ అనే టాపిక్ వచ్చినప్పుడే కరెంట్ పోయిందను అన్న. చాలా మంచి ఇంట్రెస్టింగ్ అనే టాపిక్. కరెంట్ వచ్చినట్టే నువ్వు చూస్తావు కదా తను అన్న. అదేదో కోట అంట, అక్కడికి మనం వెళ్తే డబ్బులు ఇస్తారంట. అబ్బా, కరెంట్ ఇచ్చాడు తను అన్న, కరెంట్ ఇచ్చాడు. అదిగో చూడు. మన సిటీకి చివర్లో ఒక మారుమూల గ్రామంలో గద్వాల్ దగ్గర ఒక అద్భుతమైన కోట ఉంది. చూడ్డానికి చాలా అద్భుతంగా కనబడుతుంది, కానీ దాంట్లోకి వెళ్ళిన వ్యక్తి ఎవ్వరు కూడా తిరిగి రాలేదు. మళ్ళీ తిరిగి చూసుకుంటే అక్కడ మనిషి ఆచూకీ కూడా తెలియలేదు. అందులో ఏముందో ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. కానీ ఇప్పుడు డీడీ ఛానల్ వాళ్ళు ఏం చేయబోతున్నారంటే అందులోకి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళకి 100 కోట్లు డీడీ ఛానల్ వాళ్ళు ప్రెజెంట్ చేయబోతున్నారు. మీరు దాన్ని గెలవాలనుకుంటే ఆ ఇంట్లో వారం రోజులు సర్వైవ్ చేసి మీరు బతికి తిరిగి రావాలి. అప్పుడు వచ్చినట్లయితే అప్పుడు మీకు ఉంటుంది. ఆ వారం రోజుకి సరిపడా సామాన్లు, బట్టలు అన్నీ మీరే తీసుకెళ్ళాలి. ఎవరిది ఏ బాధ్యత ఉండదు. మీరు చనిపోయినా కూడా మాకేం సంబంధం లేదు అంటున్నారు. ధనువన్న, అదేంటి ధనువన్న అంత భయంకరంగా ఉంది? ధనువన్న నిజంగా దాని లోపలికి వెళ్ళాలి, ఎవరికి బయట రాలేదా? ధనువన్న 100 కోట్లు ఇస్తారంట. మనం కూడా వెళ్దామా ధనువన్న? వెళ్దాం ధనువన్న, చాలా బాగుంటుంది. మనం కూడా వెళ్దాం. ఆ గద్వాల్ ఊరెళ్ళి ఆ కోటలోకి వెళ్దాం. ఏమంటావు ధనువన్న? ఓ చెప్పు. నాయన, స్టార్ట్ చేశాడ్రా అనుకున్నా. నువ్వు అది చూస్తున్నప్పుడే నాకు అర్థమైంది ఖచ్చితంగా వెళ్దామంటావని. రే, దయ్యంతో దొంగాటేంట్రా రే? కొంచెం ఆలోచించు ప్లీజ్. అలాంటి మనకు వద్దురా సించాన్. నేను చాలా సెన్సిటివ్ పర్సన్ని. నాకు అసలుకే అలాంటివంటే కింద నుంచి తడిచిపోద్ది. సించాన్, నువ్వు నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో. స్కూల్కి వెళ్ళాలి రేపు నువ్వు. ఏరా, అందులో 1 రోజు కాదు 2 రోజులు కాదు, దాదాపుగా వారం రోజులు ఉండాలంట. వారం రోజులు ఎవడుంటాడ్రా? ధనువన్న, మనం ఉండగలం ధనువన్న. ఎలా అయినా మనం ఉండగలం. దయ్యాలనేవే లేవని మనమైతే ప్రూవ్ చేయాలి ధనువన్న. అందులోకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు రాలేదు కూడా మనం కనిపెట్టాలి. నువ్వు చాలా బలవంతుడివి, తెలివైనడివి, అన్నిట్లో తోపు. నీకు ఎవడో అడ్డు ఉండదు ధనువన్న. నువ్వు తోపు అంతే. నువ్వు పద, వెళ్దాం పద. నువ్వు మరీ నన్ను పొగిడేస్తున్నావు. కానీ అరే సించాన్, వద్దురా, డేంజర్ అనిపిస్తుందిరా, వద్దు. ధనువన్న, నీలో ఆంజనేయుడున్నాడు, మనలో ఆంజనేయ స్వామి ఉన్నాడు, బలవంతుడు. పద. అది ధనువన్న, నాకు తెలుసు నువ్వు వెళ్తావని. నీ బలం నాకు తెలుసు. ఇప్పటికే నువ్వు చాలా మందిని కొట్టి పడేసావు. దీనికి సాదా సీదా ఒక ఇంటికి భయపడతావా ధనువన్న? ఆ దయ్యాల కొంపైనా ఏమైనా సరే ఆ కొంప తగలబెట్టే వద్దాం నువ్వు నేను. పద, తొందరగా వెళ్దాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. సించాన్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఆల్రెడీ నాకు వేసావు కదా బిస్కెట్లు. ఆ బిస్కెట్లు వేసావు కాబట్టి తప్పదు, ఇక వెళ్ళాల్సిందే. సరే, ముందైతే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మాత్రం మనకి 100 కోట్లు ఇస్తా అన్నారు. సో 100 కోట్ల గురించి పక్కన పెట్టినట్లయితే అందులో ఏం జరుగుతుంది అనేది మనం కనిపెట్టాలి. రే, ఏమన్నా తేడా అయితే మాత్రం పోతాం పైకి. అదే కాదు, వాడు ఇప్పుడు ఏం చెప్పాడంటే వారం రోజులు ఉండాలంట. 1 రోజు కాదు 2 రోజులు కాదు, వారం రోజులు. అది కూడా మనమే ఫుడ్ తెచ్చుకోవాలి. ఆ వారం రోజుకి సరిపడ సామాన్లు తెచ్చుకోవాలి. వారం రోజుకి సరిపడిన బట్టలు కూడా తెచ్చుకోవాలి. నేను ఎలాగో బట్టలు కొందాం అనుకుంటున్నాను, తీసుకుందాం. కానీ బట్టలు కొన్నా కూడా వేయననుకో. సరే, సురభి షాప్కి అయితే వెళ్దాం, ఏముంటుందో చూద్దాం. ఓకే గైస్, ముందుగా వచ్చేసి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో 100 కోట్లు గెలవడానికైతే మాత్రం మనం ఆ దయ్యాల కొంపలోకి వెళ్ళబోతున్నాం. మళ్ళీ తిరిగి వస్తామో లేదో మాకైతే తెలియదు, మీరే చూడాలి ఇక. ఓకే, సో సురభి షాప్కి అయితే వచ్చామన్నమాట. ఓకే, లోపల వచ్చేసి ఉందో లేదో చూద్దాం. మనకు కావాల్సిన బట్టలు అయితే తీసుకుందాం. ఓకే, ఫస్ట్గా కావాల్సినవి అయితే మనకు బట్టలు. ఏ అక్క, బాగున్నావా? సరే, మంచిగా బట్టలు తీసుకుందాం అనుకుని వచ్చాను. ఓకే గైస్, ఇందులో చాలా మంచి బట్టలు అయితే ఉన్నాయి. డన్. సో ఫైనల్లీ మనమైతే బట్టలు కూడా తీసేసుకున్నాం. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఫుడ్. ఇదిగో పేమెంట్ తర్వాత ఇస్తానులే, ఎందుకంటే 100 కోట్లు గెలవబోతున్నాను. సరేనా? బాయ్ బాయ్. సించాన్, ఫాస్ట్గా రే. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి ఫుడ్ కూడా తీసుకోవాలి. అక్కడికి అంటే ఆ ప్రోగ్రామ్ అయితే 100 కోట్లు ఇస్తా అన్నారు. 100 కోట్లు ఇస్తా అన్నా కూడా ఎవరు జాయిన్ అవ్వట్లేదు. అంటే అది ఎంత డేంజరో చూడు. సరే, ముందుగా అయితే కాదు కానీ ముందుగా ఊరైతే వెళ్ళాలి. అదే ఆ గద్వాల్ అనే ఊరైతే వెళ్ళాలి. సో అక్కడ ఏముందా ఏంటనేది అప్పుడు మొత్తం మన అక్కడ ఊర్లో ఉన్న ప్రజలను అయితే అడిగేసి లోపలికైతే వెళ్దాం. సరేనా? నువ్వేం కంగారు పడకలే, వెళ్దాం. ధనువన్న, ఇప్పుడు ఫుడ్ ఏం తీసుకుంటావు అంటే నేను చెప్తా చూడు. ఫుడ్ అయితే ఫస్ట్ అయితే నేను చెప్తున్నాను, మంచిగా
చికెను, నాన్ వెజ్ చికెన్ 65, అలానే చికెన్ లెగ్ పీస్లు, ఇంకా అలానే ఇంకా 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 మనకి కాయగూరలు పడవు. బర్గర్లు, పిజ్జాలు అన్నీ తీసుకుందాం ధనువన్న. రే సస్తావరా రే, ఒక రోజు 2 రోజులు సరదాగా ఎప్పుడో తింటే పర్లేదు కానీ ఎప్పుడు అలా తినకూడదు. ఏదో ఒకటి తీసుకుందాం. ఆల్రెడీ నేనైతే ఫుడ్ గురించి మాట్లాడాను. సో సూపర్ మార్కెట్ దగ్గర అయితే ఫుడ్ రెడీగా ఉందన్నమాట, పార్సిల్స్తోని 7 డేస్కి సరిపడా పార్సిల్స్. అలానే గాయస్ ఇంకొక విషయం, అక్కడ దయ్యం ఉందా లేదా అది కూడా మనం కనిపెట్టగలం, నిజంగా కనిపెట్టగలం. అందుకే ఎంత ధైర్యం చేసి నేను వచ్చాను, లేకపోతే నేను వస్తానా, బొంగ వస్తాను, అస్సలు వెళ్ళను. నాకు అది తెలుసు కాబట్టి వచ్చాను. అదేంటనేది మీకు తర్వాత చెప్తాను. ముందుగా మనమైతే ఫాస్ట్గా ఫుడ్ తీసుకుందాం, ఆ తర్వాత దయ్యాన్ని ఎలా కనిపెడతాం అనేది అది కూడా చెప్తాను. ఓకే, సూపర్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. సో ఇక్కడ వచ్చేసి మన ఫుడ్ అనేది పార్సిల్ చేసి ఉంచమని చెప్పాను, ఫుల్గా డబ్బాలతో పెట్టమని చెప్పాను. ఎక్కడ పెట్టారు, ఇదిగోండి ఇవే మన ఫుడ్ అనమాట. సో ఇక లేట్ చేయకుండా దీనైతే పైకి ఎక్కించేద్దాం. సించాన్ చెప్పా కదా ఏదో, అదైతే నీకు క్లారిటీగా చెప్తాలే, గాబరా పడకు, ఓకేనా గైస్. మనం లేట్ చేయకుండా ఫాస్ట్గా దీన్ని ఎక్కించేద్దాం. ఓకే డన్. సో ఫుడ్ కూడా పెట్టేసాం అనమాట. ఇప్పుడు మనకున్న తర్వాత పని వచ్చేసి అక్కడ దయ్యం ఉందా లేదా అనేది మనం ఎలా కనిపెడతామంటే, మన లెస్టర్ గారి దగ్గర ఒక మిషన్ ఉందన్నమాట. ఆ మిషన్ ఎలా ఉంటుందంటే కత్తిలా ఉంటుంది. ఆ కత్తి వచ్చేసి మనం పట్టుకెళ్ళినట్లయితే అక్కడ ఒకవేళ దయ్యం ఉన్నట్లయితే అది సౌండ్ చేస్తుంది అనమాట. ఆ కత్తి నుంచి మెరుపులు వస్తాయి. సో నిజంగా దయ్యం ఉన్నట్లయితే మెరుపులు వస్తాయి కదా, మెరుపులు వస్తే మనం అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చేస్తాం. సించాన్ ఓకేనా, అర్థమైందా? మామూలు లేదు కదా మన ప్లానింగ్, అట్లా ఉంటది మరి. రఘువన్న నువ్వు ఏది చేసినా కూడా సూపర్ గా చేస్తావు, అది కూడా ప్లానింగ్ అయితే మాత్రం ఎరగదీసేస్తావు, తగ్గేది లేదు. రఘువన్న లేట్ చేయకుండా మన లెస్టర్ మామ్ దగ్గరికి వెళ్ళి ఆ కత్తి అయితే తీసుకుందాం. ఇన్నాళ్ళు నాకు కత్తి గురించి తెలియదు. వావ్, లెస్టర్ మామ్ దగ్గర అంత పవర్ఫుల్ కత్తి ఉందా? ఆ కత్తి వల్ల దయ్యాల్ని కనిపెట్టేస్తామా? వామ్మో, ఇప్పుడు దయ్యాలను అయితే మాత్రం మనం ఈజీగా కనిపెట్టేసి ఒకవేళ దయ్యం కనబడినట్లయితే మనం బయటకు వచ్చి తప్పించుకుందాం. కానీ రఘువన్న మనమైతే మాత్రం ఎలా అయినా సరే అందులో సర్వైవ్ చేయాలి. మొత్తానికి మొత్తం 100 కోట్లు సంపాదించి పడేయాలి అంతే. ఒకటి అది అవుతుంది అవ్వదు అనేది తర్వాత విషయం. ఇంకోటి ఏంటంటే మన ప్రయత్నం మనం చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు లెస్టర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో లెస్టర్ దగ్గర అయితే మనకు కావాల్సిన దినుసులు అయితే తీసుకుందాం. అదే ఏం లేదు, ఆ కత్తి. సో కత్తి మనోడి దగ్గర ఉంటుంది, మనోడికి విషయం మొత్తం చెప్పాలి. సో ఏం చేస్తున్నాడు చూద్దాం. ఓకే, ఎప్పుడు చూసినా ఇంట్లోని కంప్యూటర్ల దగ్గరే ఉంటాడనమాట. వాటర్ దగ్గర కూడా, తాగే వాటర్ దగ్గర కూడా కంప్యూటర్ పెట్టుకుంటాడు అంతే. ఓకే గైజ్, లెస్టర్ నీ ప్రాణ స్నేహితుడు వచ్చాడ్రా. లెస్టర్ పలికిరా రే, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నావా? ఎలా ఉన్నారా, బాగున్నావా? రేయ్, నువ్వేదో అవసరం ఉండే మళ్ళీ వచ్చావు. నీకు ఎప్పుడైనా ఏదన్నా అవసరం కావాలంటే అప్పుడు నా దగ్గరికి వస్తున్నావు. పోరా, నేను నీతో మాట్లాడను. ఎప్పుడు చూసినా ఏదన్నా అవసరం అయితే లెస్టర్ 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 అనుకుని వస్తావు, లేకపోతే నన్ను పట్టించుకో. ఏది కావాలి చెప్పు. ఓరే అలా అనుకున్నావేంట్రా? అది కాదురా, అదే కదరా మన ఫ్రెండ్షిప్. నాకు ఎక్కడ అవుతుంది చెప్పు. ఏమైనా పార్టీస్ చేసుకుందామంటే నువ్వే ప్లాన్ చేసా నుంచి. రే లెస్టర్, ఇప్పుడు అదంతా పక్కన పెట్టి కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ రా. ఇప్పుడు టీవీ షో వాళ్ళు, డీడీ ఛానల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 100 కోట్లు మనకి ఇవ్వబోతున్నారు. ఇటే 100 కోట్ల? నిజమా? రే, నీ మొహం చూడబుద్ధి ఎట్లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు నిజం చెప్తున్నావు అర్థం కావట్లేదు. ఏంటి ఇంతకేం కావాలి? ఏం కావాలంటే నీ దగ్గర ఒక కత్తి ఉంటుంది కదా, ఆ కత్తి దయ్యం ఉంటే ఎలుగుతుంది. ఆ కత్తి నీ దగ్గర ఉంది కదా, ఆ కత్తి నాకు కావాలి. ఎందుకు 100 కోట్లు ఇస్తారంటే వాళ్ళు ఒక షో అయితే పెట్టారనమాట. అందులోనే దయ్యాల కొంప అనే కొంప అయితే ఉంది గద్వాలోనే. ఆ కొంప దగ్గరికి వెళ్ళి మనం సర్వైవ్ చేసినట్లయితే 7 రోజులు వాళ్ళైతే ఇస్తా అన్నారు. రే ఎక్కడ పెట్టారు ఆ కత్తి? కనబడి సావదు, ఎక్కడుంది చెప్పు. ఓరు నాయనా, ఇప్పుడు దయ్యం దగ్గర కొంప తీసి వెళ్తారంటే ఊరు వద్దురా, అది డేంజర్ అంట. ఓరే వెళ్ళకండి. ముందు నువ్వు కత్తివురా అంటే కత్తివు, నాకు తెలుసురా నువ్వు ఇవ్వని. ఇలా కాదు, ఇగో 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 తీసుకో, మొత్తం నీ పాడు చేసేస్తారా, నీ కంప్యూటర్లు ఇవి అవి పాడు చేసేస్తా. రారా వస్తామని నాకు తెలుసురా. కంప్యూటర్ పాడు చేస్తా అనేసరికి పరిగెట్టి వస్తారా నడుమూపుకొని. రేయ్, నన్ను నడుమన్నావనుకో నీ నడుము ఇరిగిపోద్దురే. సరే, కత్తి అన్నావు కదా, ఆ కత్తి ఆ డోర్ దగ్గరికి వెళ్ళు. మెయిన్ డోర్ దగ్గరే ఉంటది. అదిగో అదే, అది గాల్లో ఎగిరేటట్టుగా ఎవడ కనబడకుండా పెట్టాను. సరే, తీసుకొని జాగ్రత్తగా తీసుకొని రా. రేయ్, నువ్వు వెళ్తుంది చాలా డేంజర్ ప్లేసు. నేను కూడా దాని గురించి విన్నాను. ఆ 100 కోట్లు ఏమన్నా ఫ్రీగా వస్తాయనుకుంటున్నావా? అది చాలా రిస్క్. లేకపోతే అందరూ వెళ్ళిపోయిండేవారు, నేను కూడా వెళ్ళేవాడిని. అదంత రిస్క్ కాబట్టే ఎవ్వరు కూడా వెళ్ళలేదు. అర్థమవుతుందా? అందులో చాలా మందికి వెళ్ళి తిరిగి రాలేదు, చచ్చిపోయారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎందుకు ప్రాణాల మీద తెచ్చుకోవడం అవసరం అంటావా? రేయ్ చూసుకో, ఒక్కొక్కసారి నా కత్తి కూడా ట్రబుల్ ఇవ్వచ్చు. బాగా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా. ఎటువంటి తప్పిదాలు చేయకో, మళ్ళీ తర్వాత ప్రాణమే రిస్క్ అవుద్ది. అర్థమవుతుందా? రే ఇక్కడ ధనుడైనరా,
తక్కువ అంచనా వేస్తున్నావురా లెస్టర్ గా నన్ను ఆ? దేనికి భయపడను రా సించాన్ మన గురించి చెప్పు. ధనువన్న తోపు దమ్ముంటే యాపు మా ధనువన్న తోపు. పద ధనువన్న వెళ్దాం. చాలరా సించాన్ సరిపోద్ది మనకి. ఓకే లెస్టర్ మళ్ళీ కలుద్దాం ఓకేనా. 100 కోట్లతో మళ్ళీ కలుస్తాను నిన్ను. నువ్వేం కంగారు పడకలే వస్తా. రే కార్ ఇక్కడే ఉంది కదా అటు వెళ్తున్నానేంటి. రారా బాబు ఫాస్ట్గా వెళ్దాం. ఓకే గైస్ మనమైతే మొత్తానికి రెడీ అయిపోయాం అనమాట. సో మనకు కావాల్సిన దినుసులు బట్టలు అలానే లెస్టర్ దగ్గర ఉన్న కత్తి కూడా తీసుకున్నాం. ఓకే ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే ఇంకా తీసుకోవాల్సింది ఏముంది. గైస్ ఇంకోటి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ ప్రోగ్రామ్ వాళ్ళు గన్స్ కూడా లోపలికి అలౌ చేశారు. మనకున్న ప్లస్ పాయింట్ అదే గన్ కూడా ఉంది కాబట్టి మనమైతే గన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి గన్ని యూజ్ చేసుకొని ఒకవేళ అక్కడ లోపల ఎవడైనా ఉంటే కాల్చి పడేద్దాం దయ్యాలు ఉంటే సరేనా. దయ్యాలకు కానీ కాల్చినా కూడా ఏమవుతుంది. దయ్యాలు లేవు ఏం లేవు ఇవన్నీ నమ్మ మనం. ఓకే మనమైతే సిటీలోకి మళ్ళీ వెళ్ళబోతున్నాం అనమాట. సో సిటీలోకి వెళ్ళి మళ్ళీ మనకు కావాల్సిన గన్స్ అయితే తీసుకుందాం. సించాన్ ఇంకేమన్నా మర్చిపోయామంటావు మనం. ధనువన్న అవును మర్చిపోయాం. అరే ధనువన్న ఎలా మర్చిపోతావు. ఇప్పుడు మనం అక్కడ ఉంటుంది వారం రోజులు మన చాప్ గడ్కి ఫుడ్ ఎవరు పెడతారు చెప్పు. చాప్ గడ్ని మనమే చూసుకోవాలి కదా. మనం లేకపోతే అస్సలు ఉండలేడు. ధనువన్న ఎంత కష్టమైన నష్టమైనా మనం కూడా చాప్ గడ్ని తీసుకువెళ్ళాలి అర్థమవుతుందా. పద చాప్ గడ్ని మనం తీసుకువెళ్దాం ఓకేనా. ఎస్ మిస్టర్ సించాన్ ఐ అగ్రీడ్ విత్ యూ. ఓకే ఇప్పుడైతే ముందుగా గన్స్ అయితే తీసేసుకుందాం. పనిలో పని దారిలో దారి. సో అందుకే ముందు గన్స్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా మనమైతే చాప్ దగ్గరికి వెళ్ళి చాప్ గన్ని పికప్ చేసుకుని డైరెక్ట్గా గద్వాల్కి అయితే బయలుదేరదాం ఆ ఊరికి ఓకేనా. సరే మనం వెళ్ళేసరికి సాయంత్రం ఎలా అయినా అయిపోద్దులే కంగారు పడకు. ముందుగా అయితే మనం గన్స్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడైతే మనకి వెపన్స్ అయితే ఉంటాయన్నమాట. వెపన్ షాపు ఎక్కడ ఇది అనుకుంటా. ఓకే సో ఇదే అమోనేషన్. ఓకే లోపలైతే మాత్రం సరైన గన్స్ ఉంటాయన్నమాట. అగాధులు ఉగాదులు మరి మామూలుగా ఉండవు. ఓకే లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. హలో ఎక్స్క్యూజ్ మీ సార్ ఏంటి గన్ అప్పుడే స్కోప్ పెడుతున్నారు. ఓ నాయన ఎవరిని చంపిస్తావయ్యా నువ్వు. ఇదేంటిది ఓహో నకిలీ బొమ్మ. ఓకే సార్ ఇప్పుడు మేము మంచిగా ఒక గన్ తీసుకోవాలనుకుంటున్నాము. లైక్ అది దయ్యాన్ని కూడా చంపేదంత స్ట్రెంత్ ఉండాలన్నమాట. ఏం మాట్లాడుతున్నావయ్యా దయ్యాన్ని చంపే గన్ అంటే ఏం మాట్లాడుతున్నావేంటో. సరే నీకు నచ్చిన గన్ తీసుకుని వెళ్ళు కానీ దయ్యాలు గీయాలు చంపిన గన్లు లేవు. నీకేటి నచ్చితే తీసుకుని వెళ్ళు. ఓకే నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే గైస్ ఇక్కడైతే మనకి చాలా గన్స్ ఉన్నాయి. అలానే వెస్ట్ కూడా ఉందన్నమాట. ఇంకా చిన్న నీడ్స్ అయితే ఉన్నాయి గ్రెనేడ్స్ కూడా. ఓకే నేను మొత్తం చూసుకుంటా తమ్ముడు నువ్వేం కంగారు పడకు. ఓకే ఇందులో వచ్చేసి కొన్ని గన్స్ అయితే ఉన్నాయి. నా దగ్గర యాక్చువల్లీ గన్స్ అన్నీ ఉన్నట్టుగా ఉన్నాయి. సో ఇందులో నాకు కావాల్సింది ఇక్కడ SKS అయితే ఉంది, M249, AK-47, బైజోన్, గ్రోజా, ఇంకా అలానే M1873, పాస్ 12. చాలా గన్స్ ఉన్నాయి. MP5 ఓకే సో చాలా ఉన్నాయి. ఆల్రెడీ మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి. అవసరం లేదయ్యా నా దగ్గర కూడా ఇవన్నీ ఉన్నాయి. పెద్ద గన్ షాప్ పెట్టేసావు కానీ దయ్యాలు చంపిన గన్ లేదంటావు చూడు ఏటో. ఏంటి మాట్లాడుతున్నావు మా దగ్గర అన్నీ ఉంటాయి. ఈ దయ్యాలు చంపిన గన్లు ఎక్కడ ఉంటాయి. పోయ్యా పో అవసరం లేదు. చూడండి ఏదో దయ్యాన్ని చంపిన గన్ అడిగితే లేదంట. సర్లేండి ఇంకేం చేస్తాం. మనమైతే మన ఇంటికైతే వెళ్దాం. సించాన్ చివరికి దయ్యాన్ని చంపే గన్ అయితే దొరకలేదు. నిజంగా దయ్యం చంపిన గన్స్ అయితే ఉండవులేండి. జస్ట్ నేను ఫన్గా అడిగాను నిజంగా ఉంటాయేమో ఎందుకంటే అది చాలా పెద్ద గన్ షాప్ అనమాట. సో మన దగ్గర కూడా చాలా గన్స్ అయితే ఉన్నాయి. సో నేను ఎక్కడైతే కొన్ని అమోస్ తీసుకున్నా అంతే అంతమించి ఎక్కువ కొనలేదు. జస్ట్ అమో మాత్రమే తీసుకున్నాను. అమో అంటే ఏమనుకుంటున్నారు బుల్లెట్స్ మాత్రమే తీసుకున్నాను. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా చాప్ గార్డ్ దగ్గరికి అయితే వెళ్దాం. చాప్ గార్డ్ని పికప్ చేసుకొని సో డైరెక్ట్గా మనమైతే గద్వాల్కి బయలుదేరి ఆ దయ్యాల కొంప పని అయితే పడదాం. ఎందుకంటే చాప్ గార్డ్ని మనం అలా వదిలేలేం. సించాన్ గారు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే మనం 7 days అక్కడ ఉంటాం. వాడికి ఫుడ్ ఎవరు పెడతారు. ఫుడ్ గురించి పక్కన పెట్టండి. సో ఎవరో మైకిల్ ఎవరో పెడతారు. బట్ మైకిల్ వాళ్ళ ఇంటికాడ కూడా ఉండడు. ఎందుకు తెలుసా మనం లేకుండా 1 day ఉండడు. అలాంటిది 7 days ఉంటాడా. సో ఏదైనా సరే మనం కూడా చాప్ గార్డ్ ఉండడం చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే మన పక్కన ఒక ధైర్యం ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. చాప్ గార్డ్ ఎందుకంటే ఆ దేవుడితో సమానం. కుక్కలు కాయలబారుడితో సమానం అంటారు కదా. సో కాలభైరుడే. సో మనమైతే ఫాస్ట్గా లేట్ చేయకుండా చాప్ గార్డ్ కూడా పట్టుకెళ్దాం. చాప్ గార్డ్ బయటనే వెయిట్ చేస్తాడేమో మన కోసం. ఇక్కడైతే కనబడట్లేదు వాడు. చాప్ అరే బయటే ఉన్నావా రే. ఏరా మిస్ అయ్యావా చాప్గా. రారా ఫాస్ట్గా వచ్చి ఎక్కువ మనం బయటికి వెళ్ళబోతున్నాం. ఓకే చాప్ గట్టిగా పట్టుకో. సించాన్ బయలుదేరబోతున్నావు మాట్లాడరా అయ్యా. ఇది బాగుంది అనుకున్నా. మొత్తానికి నువ్వే మాట్లాడేసుకుంటా మళ్ళీ తిరిగి నన్ను మాట్లాడమంటావు. నువ్వే సరే కానీ లేట్ చేయకుండా మనమైతే తొందరగా గద్వాల్కి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం దయ్యాల కొంప దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం ధనువన్న.
ఇప్పుడు మనం ఆ ఛాలెంజ్ ఎలా అయినా కంప్లీట్ చేయాలి. మన తోడు చాప్ గడు కూడా ఉన్నాడు. ఓకే, దీనిపై నుంచి కొండలు ధనువన్న. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేసరికి ఎంత సమయం పడుతుంది? ఎన్ని డేస్ అవుతుందా లేకపోతే హవర్స్ అవుతుందా? ఎప్పుడు మనం అలానే దాని మీద సైన్ చేయబోతున్నాం? వాళ్ళ దగ్గర ఏదో కాంట్రాక్ట్ ఉందంట కదా, ఆ కాంట్రాక్ట్ గురించి కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు. ఓకే, అన్నీ చెప్తాను. ఓకే గైస్, ఇప్పుడు మనం ఒకవేళ బయలుదేరినట్లయితే సో వెళ్ళేసరికి చాలా సమయం అయిపోతుంది. లైక్ అరౌండ్ సాయంత్రం 4 అయితే అయిపోతుంది. సో ఇప్పుడు 1 అయితే అయిందనమాట. ఒక 3 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి విలేజ్కి. సో మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోతాం. అలానే వాళ్ళ అగ్రిమెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళ అగ్రిమెంట్స్ చాలా టఫ్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మీరు చచ్చిపోయినా కూడా మాకు సంబంధం లేదు అని అయితే రాసి ఉంటుంది. దాని మీద మనం సైన్ చేయాలి. అప్పుడు వాళ్ళ మీదకి ఎటువంటి కేసు అవ్వదు కదా, లీగల్గా వాళ్ళు చేసినట్టుగా ఉంటుంది. అందుకే వాళ్ళైతే ఈ విధంగా చేస్తున్నారు. సో ఆ ప్లానింగ్లో అయితే ఉన్నారనమాట. అంతకు మించి ఇంకేం లేదు. సో మనం దాని మీద సైన్ పెట్టి మనమైతే ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ అవుదాం. ఓకే గైస్, సో విలేజ్ దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట. చాలా సమయం నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నాను. ఓకే, మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసామండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా లాంగ్ అయితే వచ్చేసాం. ఇక్కడ ఆ బిల్డింగ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందో నాకైతే తెలియదు. ముందుగా మనమైతే ఈ విలేజ్లో ఉన్న విలేజెస్ని అయితే అడగాలి. సో అడిగిన తర్వాత వాళ్ళకైతే మొత్తం తెలుస్తుంది. తెలిసిన తర్వాత అప్పుడు మనమైతే మెల్లగా మన ఎంటర్ అవుదాం. కుడికాలు పెట్టి మరీ ఎంటర్ అవ్వాలి, ఎడంకాలు వద్దు, మళ్ళీ డేంజర్. జయ్యాంజనేయ, శ్రీ ఆంజనేయ, ప్రసన్నాంజనేయ. ధనువన్న, నాకైతే మా ఆంజనేయ స్వామి ఉన్నారు. నన్ను ఎలా అయినా కాపాడుకుంటారు ధనువన్న. నేను ఆంజనేయ స్వామిని నమ్ముకుంటాను. అప్పుడు ఎలా అయినా అక్కడ ఏమున్నా సరే తప్పించుకుంటాను. కానీ దయ్యాలే లేవు ధనువన్న. అరే నువ్వు ఆగురా సార్, ఇక్కడ దయ్యాల కొంప అనేసి ఒకటి. అరే ఏమైంది? అరే పారిపోతున్నారేంటి? అరే దయ్యాల కొంప అని జస్ట్ అన్నాను లేదు సార్. సార్ సార్ ఒక్కసారి ఆగండి, ఒక్కసారి ఇక్కడ. సార్ సార్ అరే ఇక్కడ దయ్యాల కొంప అని ఉందంట కదా, సో అది ఎక్కడ నాకు లొకేషన్ చెప్తారా? నేను అందులోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. సార్ ఆగండి. అరే ఏంట్రా, దాని పేరెత్తితే చాలు ప్రతి ఒక్కరు పారిపోతున్నారు. ఈ విలేజ్లో కూడా చాలా తక్కువ మంది పీపులే ఉన్నారు, ఎక్కువ మంది జనాలు అయితే లేరు. అక్కడ ఒక ఆయన ఉన్నారు. సో ఇంకెక్కడైనా ఉన్నారా చూద్దాం అండి. ఇక్కడ కూడా ఎవరు లేరు. అరే యార్, ఇక్కడ ఉండే పర్సన్స్ ఎవరు లేరు. జస్ట్ బై మిస్టేక్ మనం ఒక నేమ్ ఎత్తే చాలు వీళ్ళు పారిపోతున్నారు. ఇది ఎక్కడ విచిత్రం నాకు అర్థం కావట్లేదు. సార్ సార్ అరే యార్, ఇతనైతే ఆగేటట్టుగా లేడు. సరే ఇంకొంచెం ముందుకెళ్ళి మనమైతే అడుగుదాం. ఓకే గైస్, మనం చాలా ముందుకైతే వచ్చాం. మనుషులే కనబడట్లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఇక్కడ గద్వాలే కదా ఇది? ఇక్కడ ఆ దయ్యాల కొంప ఎక్కడుందో నాకు ఒకసారి లొకేషన్ చెప్తారా? అరే రే నాకు తెలీదు. అయ్యో అయ్యో, నా కారు నన్ను అడక్కు, నాకు తెలీదు. నేను వెళ్ళొస్తా, నాకు తెలీదు. ఓర్ని నేను అడ్రస్ అడిగాను రే, నేనేం లోపలికి వెళ్ళమనలేదు. ఓర్ నాయన వెళ్ళిపోతున్నా. అయ్యో ఏంటబ్బా, ఎవరిని అడిగినా కూడా మనం రియాక్ట్ అవ్వట్లేదు. ఈ ఊళ్ళో జనాలే కనబడట్లేదు. సరే లేట్ చేయకుండా మనకు కనబడిన ప్రతి ఒక్క వ్యక్తిని అడుగుదాం. సో ఇక్కడైతే ఎవరు లేరు. ఎక్కడున్నారు జనాలు? అబ్బా ఈ విలేజ్ చాలా క్రీపీగా ఉందబ్బా. ఎక్కడెక్కడో ఇల్లులు ఉన్నాయి, ఎక్కడెక్కడో మనుషులు ఉన్నారు, ఎక్కడ ఎవరు కూడా కనబడట్లేదు. ఇక్కడైనా ఎవరైనా ఉన్నారా? ఇక్కడ 2 పెద్ద మనుషులు అయితే ఉన్నారు, అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ దయ్యాల కొంపని. అమ్మ అరే ఏమైందయ్యా మీ అందరికీ? దయ్యాల కొంపని పేరెత్తే చాలు పారిపోతున్నారు. ఎక్కడ తగిలారయ్యా? గైస్ ఇప్పుడు ఏమని అడుగుదాం అంటే కొంచెం స్మూత్గా అడుగుదాం. ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు, వీళ్ళైతే అడుగుతా. ధనువన్న నువ్వు ఆగు, నేను అడుగుతా. సించన్ గడికి అడగడం మొత్తం వచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ దయ్యాల కొంప ఎక్కడుంది సార్? దయ్యాల కొంప. రే అలా అడగద్దని చెప్పాను, అడిగితే పారిపోతున్నారు రా వాళ్ళందరూ. షీటియా, నేను మంచిగా అడుగుదాం అనుకున్నాను కానీ నువ్వు చెడగొట్టావు అనవసరంగా. అరే ఇక్కడ ఎవరో ఒక అతను ఉన్నట్టుగా ఉన్నారు. ఒకసారి ఆగు. సించాన్ ఒక అతనైతే ఉన్నారు, అతనైతే వెళ్ళి అడుగుదాం. అతను ఎందుకు పారిపోలేదు? అతను ఈ పేరు విన్నా కూడా పారిపోలేదంటే ఒకసారి మనమైతే అడగాల్సిందే. ఏం జరుగుతుంది ఏంటనేది మొత్తం తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఏమైంది? ఎందుకు భయపడుతున్నారు? సార్ మేమేమనో, ప్లీజ్ అలా భయపడకండి, నార్మల్గా ఉండండి. వద్దు దయచేసి దగ్గరికి రావద్దు. మా అన్నయ్య ఆ దయ్యాల కొంపలోకి వెళ్ళాడు, కానీ తిరిగి రాలేదు. వెళ్ళకండి, మీరు దయచేసి ఆ కొంప దగ్గరికి వెళ్ళకండి, దయచేసి వెళ్ళకండి సార్, వెళ్ళకండి. అది చాలా ఘోరం, చాలా దారుణం. అందులోకి వెళ్ళిన వారు ఎవరు తిరిగి రాలేదు సార్. అయ్యో ఏం లేదు సార్, మీరు లొకేషన్ చెప్పండి ఒకసారి. ఏం కాదు ఏం జరగదు, లొకేషన్ చెప్పండి. అది ఆ ముందరే ఉంది, దయచేసి వెళ్ళకండి. మీరు స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తిరిగితే అక్కడే ఉంటుంది. వద్దు దయచేసి వెళ్ళకండి, చాలా డేంజర్, చాలా రిస్కీ. వద్దు సార్.
సార్. సెంచాన్ ఆయన అలానే అంటారు కానీ ఫాస్ట్గా వచ్చేకు టైం లేదు, ఇప్పటికే చాలా సమయం అవుతుంది. అలానే ఈ షో వచ్చేసి ఓన్లీ సాయంత్రం పూట మాత్రమే స్టార్ట్ అవుతుందంట. ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి షో స్టార్ట్ అవుతుందంట. ఓకే గైస్, మనమైతే దగ్గరికి వచ్చేసాం. సో అతను చెప్పినట్టుగానే స్ట్రైట్గా వచ్చి ఇక్కడ రైట్ కాదు, యాక్చువల్లీ లెఫ్ట్, రైట్ సైడ్ కొండ ఉంది, ఏం లేదు. ఓకే ఇదే అంటారా దయ్యాల కొంప? కానీ మనం వీడియోలో చూస్తుంది ఇది కాదే, మరి ఏమంటారు? అరే యార్ సించాన్ కన్ఫ్యూజన్గా ఉందబ్బా. ఆ దయ్యాల కొంప ఏది ఎక్కడుందో నాకు తెలియట్లేదు. ఎక్కడుంది? ఆహా, నీకేం కనబడుతుందా? ధనువన్న నాకేం కనబడట్లేదు, కానీ ఆడు భయపెట్టేశారు ధనువన్న మనల్ని. ధనువన్న ఇదిగో ఇదిగో ఇది అనుకుంటా, ఇదే ధనువన్న దయ్యాల కొంప. వామ్మో, ఇంత ఘోరంగా ఉందేంటి ధనువన్న నాయనా. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నేను తెలుసుకోవచ్చా? ఇటు ఇది ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇది చాలా రిస్కీ ఏరియా. ఎందుకు ఇక్కడ పని ఏంటి మీకు? సార్ అది డీడీ ఛానల్ వాళ్ళు ఒక 100 crores కండక్ట్ చేస్తారు కదా ఒక షో, ఆ షోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాం. దాని లోపలికి మేము వెళ్ళబోతున్నాం సార్. ఇప్పుడు దాని లోపలికి వెళ్తే అంతా ఓకే అంటారా? ఎస్ మేమే ఆ డీడీ ఛానల్ వాళ్ళం. మీరు అందులోకి వెళ్ళాలనుకుంటున్నారా? ఒకవేళ వెళ్ళాలి అనుకున్నట్లయితే మాత్రం ఉదయం మీకు ఏం కాదు, రాత్రి అయితే మాత్రం ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదు. ఏంటి సార్ మీరు కావాలనే భయపడతారు? మీరు భయపడితే భయపడడానికి నేనేమన్నా భయస్తుని అనుకుంటున్నారా ఏంటి? సరే కానీ సార్ ఏంటి ఇప్పుడు ఏం రాస్తున్నారు? అర్థమైంది నువ్వు చాలా ధైర్యస్తుడు అని అర్థమైంది. చూద్దాం అనుకుంటున్నా నీ ధైర్యం ఎంత ఉందో. ఇప్పుడు నేనైతే ఒక అగ్రిమెంట్ రాస్తున్నా, నీ ప్రాణానికి అలానే నీతో పాటు ఎంతమంది వస్తున్నారు? ఇదేంటి బొమ్మ బాగుంది. చెప్తున్నాను సార్, ఏంటంటే నేను సించాన్ ఇంకలనే మా చాప్ గడు మొత్తం 3 వస్తున్నాం. సరే మొత్తానికి నేనైతే కంప్లీట్ చేశాను. సరే మీ 3 లోపలికి పంపిస్తాను. ఈ రోజు రాత్రి సమయం 6 అవగానే మీరు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అలానే 3 నెలల నుంచి ఎవ్వరు కూడా రాలేదు, మీరే రావడం. మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఎవ్వరు రావట్లేదని డబ్బులు కూడా పెంచాను, చూసుకో. వస్తే 100 కోట్లు. మేము వెళ్ళొస్తాం, ఇక బాయ్ కలుద్దామని వెళ్ళిపోయాడేంటి? అరే సరే సించాన్, ఇప్పుడు మనం లోపలికి అప్పుడే ఎంటర్ అవ్వకూడదంట. అతను ఏదో సిగ్నల్ ఇస్తాడంట, సిగ్నల్ ఇచ్చినప్పుడు అదే కాల్ చేస్తాడంట 6 అయ్యేటప్పుడు. ఎగ్జాక్ట్గా 6 అయ్యే టైం ఎప్పుడైతే మనమైతే లోపలికి వెళ్ళాలి. ఒకసారి బాగా ఆలోచించు, ఇల్లు అయితే మాత్రం కొంచెం క్రీపీగానే ఉందిరా, ఏదో డౌట్ కొడుతుంది. నిజంగా ఏమైనా ఉందంటావా? ధనువన్న ఒకవేళ లోపల ఏమన్నా ఉంది అనుకున్నట్లయితే నువ్వు దాన్ని బంపులు దింపి మరీ కొడతా ధనువన్న. నీ పవర్ అలాంటిది, నువ్వు తోపు తురుము అది ఇది. రే సించాన్ చెప్తున్నా కదరా, మరీ అంత పొగడకు. చూడు దీని దగ్గరలో ఎక్కడా ఇల్లులు కూడా లేవు, కనీసం ఫార్మ్స్ ఉన్నాయి కానీ మనుషులు కూడా కనబడట్లేదు. అరే యార్ ఏదో తేడాగా ఉంది. సర్లే ఏం కాదు, సాయంత్రం 6 అయినంత వరకు మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి లోపలికైతే వెళ్దాం సించాన్, సరేనా? ఇక లేట్ చేయొద్దు, వెయిట్. 2 hours later. ఏంటి చీకటి కూడా పడుతుంది కానీ కాల్ చేయలేదు. అరే ఏంటిది సించాన్, ఈ కిందనేంట్రా? కింద నుంచి ఏదైనా పొగలా కనబడుతుందా నీకు? నల్ల మసిలో పొగలా కనబడుతుందా నాకు? అక్కడగు. అరే ఇదిగో నీకు కనబడుతుందా? ధనువన్న కనబడుతుంది. ఏమంటావు ధనువన్న? నాకు తెలిసి అవి చెట్టుకున్న ఆకులు అనుకుంటా, బ్లాక్ అయిపోయి అవి ఎగురుతున్నాయి గాలికి. ఏమోరా. సరే ఫోన్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్, టైం అయింది. థ్యాంక్ యూ సో మచ్. లోపలికి వెళ్ళొచ్చా? ఓకే సార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. లోపల కెమెరాస్ ఉన్నాయా? ఓకే ఉన్నాయా? నైట్ పని చేయవా? మరి ఎలాగా మాకేమైనా అయితే? మాకేం అవ్వట్లే, మీరేం కంగారు పడకండి. ఓకే టెన్షన్ వద్దులేండి. సరే ఈ బయట ఏంటో బ్లాక్గా గాల్లోనే ఎగురుతుంది సార్, అదేంటో తెలియట్లేదు. అది ఎలా అంటే స్మోక్లో ఉంది, ఆ స్మోక్లో ఉండి గాలి. అరే ఏంటబ్బా కట్టేశాడు పూర్తిగా చెప్పకుండానే. సరే సించాన్, ఇక లేట్ చేయకుండా మనమైతే తొందరగా లోపలికైతే వెళ్దాం. లోపలికి వెళ్ళి ఏముందో చూసేద్దాం. ఇగోరా చీకటి కూడా క్షణాల్లో అయిపోయిందిరా. ఓ మై గాడ్, క్రీపీగా ఉంది ఇల్లు అయితే. మనకు నచ్చినప్పుడు మనమైతే బయటకు వచ్చేద్దాం, ఎందుకంటే నైట్ వాళ్ళకి కెమెరాస్ పనిచేయవంట, ఇక్కడ ఎవరు లేరు. మనం బయటకు వచ్చేస్తాం, హ్యాపీగా ఉండొచ్చు భయం వేస్తే. ఓకే సించాన్, ఫైనల్లీ మనమైతే లోపలికి వచ్చేసాం. రే సించాన్ వస్తున్నావా? ధనువన్న నాకు ఎందుకో కొంచెం తేడా కొడుతుంది ధనువన్న, వద్దనిపిస్తుంది ధనువన్న. వెళ్ళిపోదావా? చిచ్చి, నువ్వు నన్ను పొగిడి నన్ను ఇంతవరకు తీసుకొచ్చి ఇప్పుడు ఎలా వెళ్దాం అంటారా? ఇగో మన బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ని మొత్తం ఇక్కడ పెట్టేద్దాం. అలానే సించాన్ ఆగిరా, భయపడకు ఇల్లుని చూసి, ఇలాంటివి మనం చిన్నప్పుడు చాలా చూసాం. ఓకే బ్యాగ్ పెట్టేసాం. అరే ఫుడ్ ప్యాకెట్స్ మర్చిపోయావరా, అలానే కత్తి కూడా అందులోనే ఉంది.
ఫుడ్ ప్యాకెట్స్ కత్తి రెండు అందులోనే పెట్టేశాను అబ్బా, మర్చిపోయాను. సరే బయటికి వెళ్ళి తీసుకుందాం, దానికి ఎందుకు చెప్పు టెన్షన్. ఒకసారి వెళ్ళి తీసుకుని వెంటనే వచ్చేద్దాం. ఎలాగో నైట్ సీసీ కెమెరాలు పనిచేయవంట కదా, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే మనం ఒకసారి అరే ఏమైందిరా? డోర్ రావట్లేదు. డోర్ ఓపెన్ ఓపెన్ ఓపెన్. అరే ఓపెన్ అవ్వట్లేదు సించాన్. డోర్ ఓపెన్ అవ్వడం ఏంటి? డోర్ లాక్ ఎలా అయింది? ఓ మై గాడ్ ఓపెన్. అరే బయట ఫుడ్ మొత్తం ఉందిరా, వారం రోజులు ఇందులోనే ఉండాలి, ఏం అర్థం కావట్లేదు. అర్రే ఇదేం కిచెన్ రా, ఇంత ఘోరంగా ఉంది. ఓపెన్. ఈ విండోస్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి, బ్రేక్ కూడా అవ్వట్లేదు. అరే యార్ ఆ డోర్స్ లాక్ ఎలా పడ్డాయి? సరే సించాన్ ఇక్కడ చాలా డోర్స్ అయితే ఉన్నాయి, ఆ డోర్స్ అన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓకే ఇది ఓపెన్ అయింది. అరే యార్ ఇదేదో వాష్రూమ్లా ఉందబ్బా, చిన్నగా ఉంది. ఇది కాదు మనకు కావాల్సింది వచ్చేసి బయట డోర్. సించాన్ నీకు కూడా ఏదైనా బయట డోర్స్ కనబడితే చూడు, చెక్ చేసి నాకు చెప్పు. ఇక్కడ ఏంట్రా మొత్తం ఇలా ఉంది ఇల్లు. అమ్మ బాబాయ్ మన ఫుడ్ మొత్తం బయటనే ఉంది, అసలుకే మనం తినను కూడా తినలేదు, ఫాస్ట్గా వెళ్ళి తినాలబ్బా, కొంచెం ఆకలేస్తుంది. అరే యార్ కానీ ఈ డోర్ ఎందుకు లాక్ అయిందో కూడా నాకు అర్థం కావట్లేదే, ఓపెన్ అయ్యి సావదు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా. సరే ఈ కిచెన్లో కూడా డోర్ ఉందా? ఓకే దీన్ని ట్రై చేద్దాం. అరే ఇదేంట్రా ఇంకో రూమ్కి తీసుకెళ్ళింది. ఓకే ఇక్కడ డోర్ ఉంది, ఈ డోర్ని ఓపెన్ చేద్దాం. ఇదైతే ఓపెన్ అవుద్ది అనుకుంటున్నాను, లెట్స్ ట్రై. అరే ఏమైంది? డోర్ ఎలా లాక్ అవుద్దిరా? నార్మల్గా ఉన్న డోర్ ఎలా లాక్ అవుద్ది? మనం లాక్ అయ్యకుండా ఇక్కడ మనుషులు లేకుండా ఎలా లాక్ అవుద్ది అసలు? నో అలా అవ్వకూడదు, ఇంపాసిబుల్. ఇక్కడ కిటికీ ఉంది, ఈ కిటికీని బ్రేక్ చేద్దాం. ఎంత బ్రేక్ చేద్దామన్నా కూడా మనలో అంత స్టామినా లేదు, అంటే కిటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది యాక్చువల్లీ. ధనువన్న నువ్వు అంతసేపు మాట్లాడుతున్నావు కానీ కింద నా ప్యాంట్ తడిచిపోయింది, నా నోటి నుంచి మాటలు కూడా రావట్లేదు. ధనువన్న ఏదో ఒకటి కనిపెట్టు, ఏదో ఒక రోడ్ కనిపెట్టు, నన్ను తన్నేసుకుని వెళ్ళిపోతున్నావేంటే, ముందుకు డోర్ కనిపెట్టు. మళ్ళీ అందులోకి వెళ్తున్నావు ధనువన్న, పైకి వెళ్ళి చెక్ చేయి. ఓకే గైస్ మనమైతే పైకి అయితే వెళ్దాం. సో పైనుంచి ఏమైనా బాల్కనీ నుంచి మనకి స్పేస్ ఉంటే చూద్దాం, అందులో నుంచి మనం వెళ్దాం. ఓకే సో ఇది అమ్మ బాబోయ్ ఏంట్రా ఈ రూమ్ ఎంత గలీజ్గా. అమ్మ ఓపెన్. అరే యార్ ఇది ఓపెన్ అయ్యి సావట్లేదే, ఇంత చెత్తగా ఉందేంటి రూము, మొత్తం డర్టీగా ఉందబ్బా రూమ్ చాలా ఘోరంగా. సించాన్ ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడికో వెళ్ళినట్టుగా ఉన్నారు. సించాన్ ఇక్కడే ఉన్నావా? ఓకే. అరే చాప్ గడేడి చాప్. అరే వాడు అరుస్తున్నాడు. ఇక్కడే ఉన్నావా? అరే టెన్షన్ పడ్డారా ఏంట్రా నాయన? టెన్షన్ పెట్టించుకాను. ధనువన్న ఎందుకు ధనువన్న అంత గట్టిగా అరుస్తున్నావు? మన చాప్ ఇక్కడే ఉన్నాడు కదా, ఏడి? టెన్షన్ ఏం కాదురా, డోర్లు ఓపెన్ అవ్వట్లే కదా, చెక్ చేస్తున్నాను. వాడు ఈ రూమ్లోకి వచ్చినా నాకు తెలియదు కదా. చాప్గా ఏంటి సంగతిలో? ఈ రూమ్ నచ్చిందేంటి నీకు? ఇంత ఘోరంగా ఉన్న రూమ్లో ఎలా ఉన్నావురా? సరే మనం తొందరగా వెళ్ళి బయట డోర్ ఎక్కడైనా ఓపెన్ ఉంటే చూడు, నువ్వు కూడా మంచిగా మనకు హెల్ప్ అవుద్ది. సించాన్ ఎక్కడున్నారా? రై ఈడెక్కడికి వెళ్ళాడరా? సించాన్ నన్ను వదిలేదని చెప్పా కదా, ఎక్కడికి వెళ్ళారా? రే సించాన్, అరే కనీసం మాట కూడా సించాన్ అరే మాట్లాడరా సించాన్. అరే ఈ మాటలు కూడా మాట్లాడట్లేదు. ఒకసారి అండర్ గ్రౌండ్కి వెళ్దాం. సించాన్ మాట్లాడరా సించాన్. అరే వెనక్కి ఏంటా నీడ? వెనక్కి ఏమైనా నీడ కనబడుతుందా మీకు? నో అదేంటిది? ఏంటిది సించాన్? ఎక్కడున్నా సించాన్ నువ్వు? అరే వెనక్కి నీడ మనిషా? ఎవరు నువ్వు? బయటికి రా ఎక్కడున్నావు? సించాన్ ఎక్కడున్నావు? నో ఎవరు నువ్వు? నో